పోక్సో కేసు కింద వాళ్ళు ఫైల్ చేశారు మైనర్ అని చెప్పేసి. దీనికి మీరేం చెప్తారు? హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఎవరున్నారంటే యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కీర్తి లతా గౌడ్ గారు. సో చూస్తున్నాం గత 2 రోజుల నుంచి జానీ మాస్టర్ కేస్ ఇష్యూ అయితే చాలా హల్చల్ చేస్తుంది. సో గతంలో ఇదే కాస్టింగ్ కౌచ్ గురించి ఫిలిం ఇండస్ట్రీలో ఒక దుమారం రేగింది. ఆ తర్వాత చల్లబడ్డది. ఇప్పుడు మళ్ళీ దానిపైన కాస్టింగ్ కౌచ్ గురించే చాలా కేసులు జరుగుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా కొంతమంది దీంట్లో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, వీటన్నిటి గురించి ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసినా కానీ జానీ మాస్టర్ అని చెప్పేసి. అసలు ఏంటి దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు ఈ కేసు పట్ల? యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక అలర్ట్ అనేది అందరిలో ఉంటుంది. ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనగానే అందరి ఫోకస్, మీడియా ఫోకస్ కానీ, కామన్ పీపుల్ ఫోకస్ కానీ సడన్గా ఇలా తిరిగిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓన్లీ జానీ మాస్టర్ విషయంలోనే కాదు, ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదు, బయట అన్ని రంగాల్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బయటికి రావు. ఇలా ఒక ఫేమ్ విషయంలో అనేసరికి అందరూ అలర్ట్గా చూస్తారు. అంటే ఫేమ్ అయిన వాళ్ళని ఫోకస్ చేయాలి అనే ఒక దీంట్లో ఉంటారు కాబట్టి బయటకు వచ్చింది. ఇంకా జానీ మాస్టర్ విషయంలో వస్తే వీళ్ళిద్దరూ, ఆయన మాస్టర్గా ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చిండు అనేది కామన్గా మనం వీడియోస్ చూస్తే అన్నీ తెలుస్తూనే ఉంది. ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా అతనికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంది. షీఈ్ ఎ గుడ్ డ్యాన్సర్. ముంబై నుంచి వచ్చింది. ఇవన్నీ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యతగా ఉన్న రోజులు అన్నీ బాగానే గడిచినాయి. కానీ ఇప్పుడెందుకు డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడెందుకు బయటికి వచ్చింది, ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే కేసు అయిందో, ఈ కేసు నడుస్తున్న విషయంలో డెఫినెట్గా అన్ని విషయాలు బయటికి రావాల్సిందే. అంటే మనకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి మనం డిసైడ్ చేయడానికి ఇదేం కాదు. కాకపోతే ఒక మహిళ బయటికి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని ధైర్యంగా చెప్పడానికి మనకి ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంతమంది మీకు ప్రాబ్లం వస్తే బయటికి వచ్చి చెప్పండి. యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్కి నేను అందరికీ అదే చెప్తూ ఉంటాను. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అది అనుకోకుండా జరిగినా, కావాలని చేసినా, ఏం చేసినా నీకు ప్రాబ్లం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి కానీ, నీకు కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు బయటికి వచ్చి మనకున్న చట్టాలని యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. బయటికి ధైర్యంగా రండి, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అని నేను అందరికీ చెప్తూనే ఉంటాను. సో ఈ అమ్మాయి ధైర్యంగా ఎన్ని రోజులకైనా బయటికి వచ్చింది. సరే, వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా అమ్మాయిని ఎందుకు అలా అన్నా, అమ్మాయికి ఎంతో కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తేనే, ఎంతో కొంత టార్చర్ అనుభవిస్తేనే బయటకు వచ్చిందనే విషయాన్ని మాత్రం నేను నమ్ముతాను. ఓకే, అలా అని జానీ మాస్టర్ని దోషి అని మాత్రం మనం అనలేము. సో ఏదైతే కోర్టులో తేలుతుందో అప్పుడే మనం అనగలుగుతాం. ఎందుకంటే యాజ్ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిగా నేను నా ఇండస్ట్రీని ఎంత గౌరవిస్తానో, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి వ్యక్తుల్ని కూడా అంతే గౌరవిస్తాం మనం. అన్ని అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్లో కూడా అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మేము అంతే రెస్పెక్ట్ చేస్తాము. ఇండస్ట్రీలో ఉన్న మన కళామతల్లిని ఎట్లా చూస్తామో మా వృత్తిని కూడా మేము అలాగే చూస్తాం. సో మా ఇండస్ట్రీని మాత్రమే ఇంత ఇదిగా చేయడం అనేది నిజంగా కొంచెం బాధాకరం. కానీ ఒక ఉమెన్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా నేను యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా, సినీ నటిగా, ప్రొడ్యూసర్గా తప్పకుండా ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులు, సినీ ఇండస్ట్రీ మొత్తం అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది. అలాగని జానీ మాస్టర్ గారిని కూడా అసలు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇన్ని అలిగేషన్స్ బయటకు వచ్చాయి ఏంటి అనేది కూడా కోర్టు చట్టాలు ఇవన్నీ తెలుస్తాయి. కేసు ఫైల్ అయిన దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పోక్సో కేసు కింద వాళ్ళు ఫైల్ చేశారు మైనర్ అని చెప్పేసి.
దీనికి మీరేం చెప్తారు? ఫోక్సో కింద చేశారు అంటే అమ్మాయి ఏజ్ ఆఫ్ 16-17లోనే నా మీద అత్యాచారం చేశారనే అలిగేషన్ అమ్మాయి తీసుకురావడం జరిగింది. దాని మీద డెఫినెట్గా ఇప్పుడు చట్టంలో ఏదైతే ఉందో వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు చెప్పలేదు అనే క్వశ్చన్ చాలా మందిలో రేజ్ అవుతుంది. అయినప్పటికీ ఓకే, భరించిందేమో. మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, నా అంచనా ప్రకారం అమ్మాయి నేను లైఫ్లో ఎదగాలనుకుంటున్నాను కాబట్టి భరించాలి, ఇంకా నేను వీళ్ళని ఎదిరిస్తే నాకు ఇంకా లైఫ్ ఉండదేమో. ఎవరికైనా ఒక గురువు దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ దొరకరు గురువు, అందరికీ దొరకరు. ఒక గురువు దొరికినప్పుడు ఆ గురువు దగ్గర కాపాడుకుంటూ ఎదగాలి 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 అనే ఆలోచనలో అమ్మాయి ఉండొచ్చు, భరించవచ్చు. కొద్ది రోజులు భరిస్తే నేను రీచ్ అవుతాను కదా అనే ఒక ఉద్దేశంలో ఉండొచ్చు. అంటే ఇప్పటికీ 2017లో 19లో మొదలుకొని 2024లో ఇది తెర మీదకి వచ్చింది, బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడింది, మీరు కూడా చూసారనుకుంటా. వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే, అప్పుడు 16 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగితే అప్పుడు ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని కూడా నేను ఇందాకే చెప్పినా కదా. ఏంటంటే అంటే ఇంటర్వ్యూస్లలో కంఫర్ట్ గా ఉంది కదా, నవ్వుతూ మాట్లాడింది, ఇద్దరు లవబుల్ గానే మంచిగానే మాట్లాడారు అని చెప్పేసి చూసాను. కేవలం ఏంటంటే అప్పుడే రావచ్చు కదా అంటే, అప్పుడే బయటికి వస్తే నాకు లైఫ్ ఉండదు, నాకు కెరియర్ ఉండదు, నేను ఇండస్ట్రీలో ఎదగాలి, నేను ఒక అసిస్టెంట్ డాన్సర్గా ఉన్నాను, నాకు టాలెంట్ ఉంది కదా, నేను మాస్టర్ని అవ్వాలి, నేను కొద్ది రోజులు భరిస్తే సరిపోతుందేమో అనే ఒక ఉద్దేశంలో అమ్మాయి ఆలోచించి ఉండొచ్చు. కొద్ది రోజుల తర్వాత నేను నా వర్క్లో నేను బిజీ అవుతాను అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని నా మీద ఫోర్స్ చేశారని, లేకపోతే పని రాకుండా నేను చెప్పినట్టు వినకపోతే నీకు పని ఇవ్వను అని. ఇప్పుడు మాస్టర్ గారు ఒక పొజిషన్కి అంటే నెంబర్ 1 స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి వర్క్ ఇవ్వకపోవడం అంటే, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జస్ట్ వినేవి మాత్రమే. ఇవన్నీ మనం వింటున్నాము, ఎవ్వరం కూడా ఆ పరిస్థితిలో ఉండి చూడలేదు, మనమేమి జడ్జి చేయడానికి లేదు. కానీ విన్న సిచ్యువేషన్స్ని బట్టి చూస్తుంటే నిజంగానే జరిగి ఉండొచ్చు. జరగకుండానైతే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా చెప్పుకునే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఎందుకంటే అమ్మాయి బయటకు వచ్చినప్పుడు మనం అమ్మాయికి సపోర్ట్గా నిలబడి చెయ్యకపోతే రేపు ఇంకొక అమ్మాయి బయటికి రాదు. అది ఏ రంగంలోనైనా సరే. చాలామంది, నేను ఇప్పటికీ చెప్తున్నాను, 99% అమ్మాయిలు కానీ మహిళలు కానీ భరిస్తున్నారు తప్ప బయటికి రావట్లేదు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరూ ప్రజలు గిట్లా ఏమంటున్నారంటే, అంత కష్టంగా ఉన్న ప్లేస్లో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. ఓకే, తన నీడ్స్ వల్ల తను ఉండొచ్చు. కాకపోతే మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టేటస్లు కానీ, ఆ అమ్మాయి కొన్ని ఇంటర్వ్యూస్లలో కానీ మాస్టర్తో చాలా కంఫర్టబుల్గానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మాయి పెట్టిన స్టేటస్లో కూడా ఆల్వేస్ గురువు ఈజ్ చాలా గ్రేట్ అని చెప్పేసి పెట్టింది. సో అంత ఇష్టం లేనప్పుడు, అంత కష్టంగా బలవంతంగా అక్కడ వాళ్ళతో జర్నీలో ఉన్నప్పుడు అలా ఎవరు పెట్టరు కదా అన్నదానికి మీరేం చెప్తారు? అంటే నేను చెప్పిన ఒకే మాటలో వచ్చింది, ఆ అమ్మాయి లైఫ్ కోసం వెయిట్ చేసింది, భరించింది అని మాత్రం అర్థమవుతుంది. ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో జర్నీ చేసింది అనేది అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ ఎక్కడ చెడింది అనేసరికి ఇప్పుడు అమ్మాయి మాస్టర్ అయింది. అమ్మాయి మాస్టర్ అయినప్పుడు మాస్టర్ గారికి ఎప్పుడు నాకు అసిస్టెంట్గానే నువ్వు మాస్టర్ అవ్వద్దు అనే ఒక ఆలోచన ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక విషయం ఏం వింటున్నాము అంటే, మాస్టర్ కార్డ్ ఇప్పించడానికి మాస్టర్ గారే ముందుకు వచ్చి ఆవిడకి ఇవ్వకపోతే ఇవ్వాలి అని యూనియన్లో వాళ్ళిద్దరు యూనియన్లో ఫైట్ చేశారు, ఇప్పించారు అని కూడా చెప్తున్నారు. కానీ ఈమె మాస్టర్ అయిన తర్వాత ఈమె యాటిట్యూడ్ మారొచ్చు. అంటే మన అనాలిసిస్ ప్రకారం కామన్గా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన అండర్స్టాండింగ్స్ ఎక్కడ ఇదవుతాయి. ఇప్పుడు ఈఎంఐ పొజిషన్ కూడా మారేసరికి ఈఎంఐ బిజీ అయ్యి ఉండొచ్చు, అతనికి టైం ఇవ్వకపోవచ్చు, లేదంటే నేను కూడా మాస్టర్ని అయ్యాను కదా అనే ఒక ఫీలింగ్ రావచ్చు. ఈఎంఐ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది, షీ ఈజ్ ఆల్సో గుడ్ డాన్సర్. సో తనకంటూ ఒక ఈగో రావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు దీంట్లో. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఎక్కడో గొడవ జరిగింది. నేనెందుకు ఇంకా నువ్వు చెప్పినట్టు వినాలి, నేను మాస్టర్ని అయిపోయాను కదా అనే ఒక ఇది వచ్చి ఉండొచ్చు. అంటే ఎక్కడో చోట గొడవ రాందైతే ఇంత బయటికి రాదు. సో ఇప్పుడు ఆమె గోల్ అయితే రీచ్ అయిందో, కొంచెం ఆమె వర్క్ బిజీలో ఉండి అతనికి టైం ఇక ఉంటాయి కదా, 1,000,000 ఉంటాయి. మనమేమంటే పర్ఫెక్ట్గా ఇదే జరిగింది అని అనాలిసిస్ చేయడానికి మనమేం దేవుళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా సంథింగ్, ఇప్పుడు ఒక చట్టంలో ఏముందంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ 60 years 50 years 60 years కాపురం చేసిన తర్వాత కూడా
ఆమెకి అతను నచ్చలేదు, ఆమెకి అతని వల్ల ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా అది స్వీకరిస్తారు, కేసు తీసుకుంటారు, కోర్టులో కూడా ఆమెకు తగ్గట్టుగా తీర్పు వస్తుంది. ఎందుకంటే బలవంతంగా ఎవరిని హోల్డ్లో పెట్టుకోలేరు. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే లేదు, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఆమె మీద ఎలాంటి ఫోర్స్ తీసుకొచ్చారో, మ్యారేజ్ చేసుకో, మతం మారు, ఇలాంటివన్నీ వింటున్నాము. సో అలాంటి ఫోర్స్ తీసుకొచ్చిన నచ్చి ఉండకపోవచ్చు. పొలిటికల్గా కూడా కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయ్యుండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిజంగానే ఉండొచ్చు, పొలిటికల్గా ఉండొచ్చు, లేదని కూడా మనం చెప్పలేము, ఉంది అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే జరుగుతున్న దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. కాకపోతే ఉంది అని అనిపిస్తుంది, దీని వెనకాల సంథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఓన్లీ వీళ్ళ విషయంలోనే ఫోకస్ చేసి ఎందుకు బయటకు వచ్చింది అంటే మరి వెనకాల ఎవరైనా నుండి ప్రాబ్లం ఉంది కదా, దీన్ని బయటికి ఫోకస్ చేసి ఉండొచ్చు అనే ఒక టాక్ కూడా బయట నడుస్తుంది. మనం ఇంకా దాన్ని డిసైడ్ చేయలేము. అది ఓకే. ఈమె ప్రధానంగా బయటకు వచ్చేసి ఇప్పుడు మాట్లాడింది కదా, ఈమెకు ముందు ఫ్యూచర్ ఉంటుంది అని మీరు చెప్తారా? అంటే ఒక యాక్ట్రెస్గా మీకు తెలుసు కాబట్టి ఇండస్ట్రీలో బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి ముందు ఆమె లైఫ్, ఆమె కెరియర్ అనేది ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే కంటిన్యూ అవుతుండొచ్చా? అట్లేం ఉండదండి. ఇప్పుడు లైఫ్ ఆగిపోతుంది అని చెప్పలేము, అలాగని బ్రైట్గా ఉంటుంది అని కూడా చెప్పలేము. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా ముందుకు వస్తారండి. టాలెంట్ అనేది డెఫినెట్గా మనిషిని ఏమి కట్ చేయదు. అలా అని ఇండస్ట్రీలో ఏంటంటే అనవసరంగా ఇప్పుడు తేలుతుంది కదా, నిజ నిర్ధారణ అనేది చట్టం తేలుస్తుంది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఆమె లైఫ్ డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా బ్లేమ్ చేస్తుంది, అనవసరంగా ఇది చేస్తుంది అనే ఒక వచ్చింది అనుకోండి, అది వేరే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు బయటికి వచ్చి, ఇప్పుడు మహిళలు చాలా మంది ఉంటారండి, బయటికి వచ్చి ఒకవేళ అలిగేషన్స్ చేస్తే మాకు లైఫ్ ఆగిపోతుంది అనుకుంటే ఎవరు బయటకు వస్తారు? ఎవరు బయటికి రారు కదా. చాలా నేను చెప్పిన కదా, 99% పీపుల్ రావట్లేదు, ఫేస్ చేసినా రావట్లేదు. అలా అని చెప్పేసి ఇండస్ట్రీలో నేను ఒకటే చెప్తానండి, ఇండస్ట్రీలో బయటి రంగాలలో అన్నిట్లోనూ ఉంది, ప్రతి చోట ఉంది, ఓన్లీ ఇండస్ట్రీలోనే లేదు. ఇండస్ట్రీలో ఇంకా ఏంటంటే అసలు ఎక్కువ ఫోర్స్ ఉండదు, ఎక్కువ ఇది ఉండదు. అంటే వీళ్ళకి ఒక మూవీ చేస్తే ఒక 1 year వర్క్, అయితే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కమిట్మెంట్స్ అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం అసలు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎవరిదైనా లైఫే, ఒక ప్రొడ్యూసర్ది లైఫే, ఒక డైరెక్టర్ది లైఫే, ఒక కో డైరెక్టర్ది లైఫే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ది లైఫ్, మాస్టర్ది, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఎవరున్నారో వాళ్ళందరి లైఫే కదమ్మా. వాళ్ళ లైఫ్తో వాళ్ళే ఆడుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏదైనా, ఇప్పుడు బయట లవ్ అంటారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్, ఒక మగ ఒక ఆడ మధ్య అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకు వాళ్ళు ఓకే అనుకుంటే ఎవరికి అడ్డు కాదు. ఇదేంటంటే కొంచెం ఫ్రీగా అందరూ మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకోండి, ఒక ఆఫీస్లో 10 మందే ఉంటారు, ఆ 10 మంది ఇంకా కంటిన్యూస్గా ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కామన్గా ఒక 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్సే వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అనేసరికి ఏమవుతుందంటే ఒక 1 year 6 months to 1 year ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అనే ఒక అపోహ తప్ప అక్కడ ఉన్నంత సేఫ్టీ ఎక్కడ ఉండదండి. అంటే ఇప్పుడు సినిమాలలో అవకాశం రావాలంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది, కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడే కాదు ప్రీవియస్లో కూడా దీని పట్ల శ్రీరెడ్డి కానీ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కూడా దీని గురించి మాట్లాడినారు. సో ఓవరాల్గా మీరు కూడా ఒక యాక్ట్రెస్ కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి అసలు కమిట్మెంట్స్ అనేది ఉందా లేదా, అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి, నేను చేసేప్పటి నుంచి అసలు అలాంటిది ఏం లేదండి. అంటే ఒక్కటి ఎక్కడైనా సరే అది ఇండస్ట్రీలోనా ఇంకో చోట అనేది మనల్ని బట్టే ఉంటుంది. మన ఆహార్యం, మన నడవడిక, మన మాట, ఎవరైనా సరే మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది కామన్గా. మన ఆహార్యాన్ని బట్టి మనం మాట్లాడే ఈవిడ్ని మనం ప్రపోజ్ చేయొచ్చా, ఈవిడ్ని అడగొచ్చా, ఇవి చేయొచ్చా, మనల్ని బట్టి కామన్గా. నేను ఎవరిని నేను తప్పు పట్టట్లేదు, అవతలి వాళ్ళకి ఆ ఆలోచన వచ్చేలాగా చేస్తే అడిగేస్తారు. దాంట్లో ఇక్కడే కాదు ఎక్కడైనా మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో చోటి కొన్ని చోట్ల అంటే హీరోయిన్స్ విషయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనమైతే చూడలేదు, ఉంటుంది అని అంటున్నారు. బట్
నాకు తెలిసినంత వరకు ఈ రోజులలో అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, మేము బ్లేమ్ అయితే మా లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అని ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి లేదు. మా అసోసియేషన్ కూడా ఎంతో సేఫ్టీగా మనకి ఒక వింగ్ పెట్టారు మహిళలకి, సేఫ్టీ వింగ్. మనకి ఆ కమిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా మీకు మీ పేరు బయటికి రాకుండా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ ఇది చాలామందికి అవగాహన లేదు. ఉన్న బయటికి వస్తే మళ్ళీ ఈవిడ వీళ్ళ మీద అలిగేషన్స్ వాళ్ళ మీద అలిగేషన్స్ చేస్తుంది అని చెప్పేసి అవర్స్ రావు అనే విషయంలో కూడా చాలామంది బయటికి రారు. అందుకే చెప్తున్నా 99% పీపుల్స్ బయటికి రారు. ఆ వచ్చే 1% అమ్మాయిల మీద కూడా ఇలాంటివి కావాలని చేస్తుంది, లేకపోతే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అంటారు కాబట్టి ఎక్కువ మంది బయటికి రారు. ఇప్పుడు ప్రీవియస్లో శ్రీరెడ్డి చేసిన ఈ కాస్టింగ్ కోచ్ ఏదైతే ఉందో దానిపైన ఆమె ఏదైతే పోరాటం చేసిందో అందులో నిజం ఉందంటారా లేదంటారా? అంటే ఉండొచ్చండి, పూర్తిగా లేకుండానైతే. అంటే నేనేమంటున్నానంటే కాలం మారిన కొద్దీ ఇప్పుడు మనకి ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో లేకపోతే అవగాహన ఇవన్నీ జనాలు చాలా ఇదైపోయారు కదండి. మనకి అవగాహన చాలా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే లేదనుకుంటున్నాను. ఇది అవగాహన లేనప్పుడు ఉంది అంటున్నారా మీరు? అవగాహన లేనప్పుడు ఉండొచ్చండి. అంటే అది బయటికి రాలేదు, చాలా వరకు బయటికి రాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంతసేపు సక్సెస్ అవ్వాలి, మంచి మూవీ తీయాలి, మంచి ఇది అనే విషయంలోనే ఎవరైనా ఆలోచిస్తున్నారు తప్ప ఇలాంటివి చాలా నథింగ్. ఇలాంటివి నథింగ్ అనే దీంట్లోనే ఉన్నారు చాలామంది. ఓకే ఓకే. సో అలాగే పొన్నం గారు కూడా త్రివిక్రమ్ పైన కేసు పెట్టడం జరిగింది ప్రీవియస్లో. దాని గురించి ఇప్పటివరకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేరు అని చెప్పేసి ఇప్పుడు లిటరల్గా ఈ విషయం ఏదైతే వచ్చిందో ఆమె మళ్ళీ ఒక కామెంట్ అయితే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది, నేను పెట్టిన కేసు గురించి ఇంకెవరు మాట్లాడట్లేరు అని చెప్పేసి. సో అందులో నిజం ఎంత ఉంది? యాక్చువల్గా నేను విన్న దాని ప్రకారం ఏంటంటే కమిటీ వేశారు కదా, మన ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీలో మరి ఎంతవరకు నిజం ఉంది అనేది అమ్మాయిని పిలిచి ఎంక్వైరీ చేస్తారు కదా. కామన్గా మాట్లాడడానికి పిలిచినప్పుడు ఆ అమ్మాయి అటెండ్ అవ్వలేదు. ఆ అమ్మాయికి కుదిరినప్పుడు, ఆ అమ్మాయికి సందర్భం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు ట్వీట్ చేస్తుంది, మెసేజ్ పెడుతుంది అనేది మాత్రం ఒక వాదన నేను విన్నాను. అంటే ఒకవేళ అంత సీరియస్నెస్ ఉంటే ఆమె ఎందుకు రాదు పిలిచినప్పుడు? మేము చాలాసార్లు పిలిచాము, అటెండ్ అవ్వలేదు అనేది ఇటువైపు వాదన. అంటే ఇదంతా కూడా విన్నదే. నేను కమిటీలో లేను, అసలు ఏం జరిగింది అనేది తెలీదు. సో ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉన్నా డైరెక్ట్ కంటిన్యూస్గా పోరాటం చెయ్యాలి కదా, ఇంత గ్యాప్ ఎందుకు? ఓకే. ఒకవేళ నిజంగానే నాకు న్యాయం జరగాలి అనుకున్నప్పుడు సీరియస్గా తీసుకొని పోరాటం చేయాలి. పోరాటం చేస్తే అందరం సపోర్ట్ చేస్తాం. నిజంగా అంటే ఒక జానీ మాస్టర్ అనో, ఒక డైరెక్టర్ గారనో, ఇంకొకరో కాదు. ఇది ఎంత పెద్ద వాళ్ళైనా సరే నిజంగా తప్పు ఉంటే మహిళలందరూ కాదు, సమాజం అంతా వెంట ఉంటుంది. సమాజం అంతా కూడా వెంట వస్తుంది. సీరియస్నెస్గా పోరాటం చేయడానికి సిద్ధపడాలి, పోరాటం చెయ్యాలి. న్యాయం దొరికేదాకా పోరాటం చేస్తేనే కదా. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చినామా, వెళ్ళిపోయి నా పనిలో నేను బిజీగా ఉన్నానా అంటే ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? ఎవరికి? ఇప్పుడు చాలా కేసెస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటికి ఇప్పుడు మనం దాన్ని గుర్తు చేస్తూ ఉండాలి, దాని మీద ఫైట్ చేస్తూ ఉండాలి. అది ఓకే. సో ఓవరాల్గా మేడం ఇదంతా ఓకే. మీరు రీసెంట్గా అంటే ఎస్టర్డేనే అనుకోవచ్చు, దానం నాగేంద్ర గారు ఏదైతే ఒక కామెంట్ చేశారో దానిపైన మీరు చాలా ఫైర్ అవుతున్నారు. అవును. అంటే ఎందుకు, ఏం జరిగింది అక్కడ ప్రాపర్గా? ఇప్పుడు యాక్చువల్గా అతను ఒక పొలిటీషియన్, షీఈ్ ఆల్సో పొలిటీషియన్. తను ఒక తెలంగాణలో శాసనసభ్యుడు, ఆమె పార్లమెంట్ సభ్యురాలు, ఎంపీ. కామన్గా రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు వాళ్ళని చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని చేయొచ్చు, పనుల విషయంగా కానీ ఏదైనా. పర్సనల్ అటాక్స్కి దిగితే కరెక్ట్ కాదు కదా. యాజ్ ఎ ఉమెన్గా స్పందించాను, ఒక సినీ నటిగా. సినిమాలో భోగం వేషాలు వేసుకునే మహిళ అనే ఒక వర్డ్కి నేను స్పందించాల్సి వచ్చింది. మిగిలిన విషయాలలో నేనేం స్పందించను, ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో ఉన్నాను. నేను బీఆర్ఎస్ స్టేట్ లీడర్ని. పాలిటిక్స్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శలు చేసుకుంటారో అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకెందుకు మనసుకి బాధ అనిపించిందంటే, సినిమాల్లో భోగం వేషాలు వేసుకునే మహిళ, ఆమెకు ఆ స్థాయి ఉందా అంటే సినిమా ఇండస్ట్రీలో ఆమె ప్రొఫెషన్ అది. వేషాలు అనేవి, క్యారెక్టర్స్ అనేవి రకరకాల క్యారెక్టర్స్ చేస్తారు. అది ఏ క్యారెక్టర్ అయినా హీరోయిన్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ దాన్ని మెప్పించడమే ఆర్టిస్ట్ యొక్క గోల్. అదొక ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఒక బిచ్చగత్తగా చేస్తారు, ఒక భార్యగా చేస్తారు, ఒక పని మనిషిగా చేస్తారు. ఇప్పుడు నేను చాలా క్యారెక్టర్స్ చేశాను. మరి అన్నీ మనం అయిపోం కదా.
చాలా మందికి వైఫ్ క్యారెక్టర్స్ చేస్తారు, చాలా మందికి భార్య భర్తలుగా చేస్తారు, తల్లి కొడుకులుగా, ఇట్లా అన్ని రకాలుగా చేస్తారు. బట్ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ వేరు, నిజ జీవితం వేరు అనే విషయం అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిన విషయం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. మరి ఆ విషయం తీసుకుని ఇతను ఎందుకు, ఆమె పేరు పెట్టి నువ్వేమన్నా అనుకో, నువ్వేమన్నా అను, సినిమాలో వేషాలు అనేసరికి నేను నిజంగా బాధపడ్డాను. అంటే సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా, వస్తే ఇలా అంటారా, అంటే మహిళ అంటే అంత చిన్న చూపా, అంటే సినిమాల్లో నటించే మహిళలు అంటే అంత చిన్న చూపా. ఎందుకంటే నేను ఒక నటిని, నేను పాలిటిక్స్లో ఉన్నాను, అంటే అందరినీ అలాగే చూసిస్తారా అనే క్వశ్చన్ నేను డెఫినెట్గా రేస్ చేయాల్సి ఉంటుంది, చేసిన నేను. అది ఎందుకు అట్లా మాట్లాడాలి? సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో మొన్న బీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు, మరి మీరు జంప్ అయినరు, మీకు అసలు క్వశ్చన్ చేసే నైతిక హక్కే లేదు, సరే చేసిండ్రు. మరి మీరున్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది లేరు? నగ్మా ఉంది, ఎంతోమంది ఉన్నారు. మరి అందరిని అన్నట్టేనా? మీ పార్టీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీలలో సినిమాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు, మరి వాళ్ళందరినీ కూడా అన్నట్టేనా అని నా క్వశ్చన్. ఇప్పుడు మన ఎంజీఆర్ నుంచి రాజకీయాలని శాసించే స్థాయిలో సినిమాల నుంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంజీఆర్ గారు, జయలలిత గారు ఒక ఉమెన్ ఫైర్, అమ్మ అని పిలిపించుకుంది ప్రతి ఒక్కరితో. ఆమె ఎంత హీరోయిన్స్ ఎన్ని మూవీస్ చేసి మితిమీరిపోయి కోపంలో అని ఎట్లా అంటారండి? ఒక మాట అన్నప్పుడు సరే క్షమాపణ చెప్పు బహిరంగంగా, నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు నీకు తల్లి ఉంది, ఆమెకి క్షమాపణ చెప్పాలంటున్నారా, లేదంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరికీ చెప్పాలి, ఆమెకి చెప్పాలి, అందరికీ చెప్పాలి, డెఫినెట్ గా చెప్పాలండి. అది చెప్పకపోతే ఎట్లా? అది వదిలేదే లేదా, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. సో జయలలిత గారు చూశారు కదండి, ఆవిడ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసింది, ఒక అమ్మగా, ఒక తమిళనాడులో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగింది. మరి ఆవిడ కానీ మరి ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు ఎలాంటి రాజకీయం చేశారు, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. సినిమా అంటే అంత ఈజీ కాదు కదండి. అంతేందుకు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు రాజకీయ గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ హీరో మన తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. మరి ఇంతమంది ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు ఆయన కుమారుడు బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారండి సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు. మరి అందరినీ అవమానించినట్టేనా? అట్లా ఎట్లా మాట్లాడతాడు? అతని మీద సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని భాషలకు చెందిన చిత్ర పరిశ్రమ నుంచి కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన కంగనా రనౌత్ గారు, ఆవిడ హిందీ నుంచి తెలుగులో కూడా మూవీస్ చేశారు, అందరికీ తెలిసిన నటి. ముఖ్యంగా సినిమా రంగం అనేసరికి నాకు ఆ ప్రేమ వచ్చింది, ఎందుకంటే నేను దాంట్లో ఉన్నాను కాబట్టి. ఎట్లా అంటాడు అనేది నాకు చాలా బాధేసింది, అందుకే నేను రియాక్ట్ అయ్యాను. నిజంగా డెఫినెట్గా అతను క్షమాపణ చెప్పాల్సిందే.